సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు శుభవార్త, రేపే అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ. కొత్తగా నమోదైన రైతులు ఇలా అప్లై చేసుకోండి. తెలంగాణ రైతాంగం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు 2 విడతలుగా 2,650 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయనుంది. 3 విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. 3 విడతల్లో కలిపి మొత్తంగా 9,000 రూపాయల కోట్లను మేర రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే కొత్త రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని కూడా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం 2026 ఫిబ్రవరి 28 వరకు నాటికి తమ పేరు మీద ఉన్నటువంటి భూమి పట్టా పాస్బుక్ పొందిన వారు అర్హులుగా పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులో భూమి వివరాలు నమోదై డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తయి రైతులు మాత్రమే అర్హులు. ఇప్పటి వరకు రైతు భరోసా పొందిన వారు ఫిబ్రవరి 28 తర్వాత కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా అర్హత సాధించిన రైతులు పలు పత్రాల జిరాక్స్ కాపీలను కూడా సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారికి సమర్పించాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఉండాలి. గతంలో రైతు భరోసా పొందుతున్న వారు రైతులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉండడంతో నిధులు నేరుగా వారి ఖాతాలో జమ అవుతాయి. కొత్తగా పాస్బుక్ పొందిన వారు సాగు కాలం ప్రారంభానికి ముందే ఏఈఓలను సంప్రదించి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా డిజిటల్ రికార్డుల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన